పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. కాశీ, అరుణాచలం లాంటి ప్లేస్లకి మనం ఎవరు, ఎక్కడి నుంచి వచ్చాం, ఈ చనిపోయాక ఏమవుతాము, ఈ చైతన్యం ఏందనే ఎంక్వైరీ కోసం వెళ్ళాలి తప్ప కోరికల కోసం వెళ్ళే క్షేత్రాలే కావు అసలు కాదు. కానీ అరుణాచలానికి ఇప్పుడు రోజు కొన్ని వేల మంది మన తెలుగు వాళ్ళు వేల మేరీగా వెళ్తున్నారు. కేవలం వాళ్ళు కోరికలు నెరవేర్చుకోవటం కోసమే వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారు తప్ప సెల్ఫ్ ఎంక్వైరీ కోసం వెళ్ళట్లేదు. నిజంగా మీరు గనక అలా వెళితే మీ కోరికలు నెరవేరుతాయని రమణ గారు అయితే చెప్పలేదు. చివరికి భగవంతుడే చెప్పలేదు. అవును అవును, నేను మీ కోరికలు అన్ని తీరుస్తాను భగవంతుడే చెప్పలేదు. భారం నా మీద వేస్తే నేను చూస్తాను అన్నాడు. అది ఎట్ట చూస్తాడు అనేది అనుభవంలో తెలుస్తుంది మనకి. అది నా కోరిక నెరవేరింది అంటే అనుభవంలో నాకు ఇచ్చినటువంటి మానసిక స్థితి ఆ పని చేసుకుని వెళ్ళింది అనుకోండి, నా కోరిక నెరవేర్చినట్టే. భగవంతుడు మనలో లేడు, కోరిక నెరవేర్చలేదు అని అంటానికి కూడా మనం చెప్పడానికి వీల్లేదు. మానసికమైనటువంటి మంచి మానసిక బలాన్ని మనకి ఇచ్చినప్పుడు మనం పని చేసుకుంటూ వెళ్తాం. అసలు సమస్య ఉండదు కదా రామకృష్ణ గారు. ఆయన చెప్పింది ఏంటంటే అంతటా ఉన్న చైతన్యం నీలో ఉంది, నాలో ఉంది, అన్ని చోట అంతటా ఒక చైతన్యాన్ని చూడగలిగినప్పుడు అసలు స్ప్లిట్ అనేది లేనప్పుడు అసలు ఇంకా గొడవ లేదు, బాధ లేదు, ఏమీ ఉండదు కదా. అదే విషయం ఇప్పుడు ట్రంప్ గనక తెలిసి ట్రంప్ గనక ఈ రమణ మహర్షి గారి దగ్గర గనక వచ్చి ఉంటే ఈయన గురించి కావాలంటే ఆయనకు అడ్రస్ పెట్టుకుని బుక్ అని పంపుతాం. ఆయన చదవడు, ఎందుకంటే అతనే స్థిరత్వం లేని మనిషి. ఆయన ఎందుకంటే మరి మీరు ఇక్కడ కూర్చొని స్థిరత్వం లేదు. ఆయన స్టేట్మెంట్స్ ఇవన్నీ చూస్తే స్థిరత్వం, ఉదయం మాట్లాడతారు, సాయంత్రం విత్డ్రా చేసుకుంటారు. చపలత్వం ఉన్నటువంటి మనిషికి కావాల్సింది రమణ సిద్ధాంతం, అద్వైతమే. ఈ ప్రపంచంలో ఉన్నదంతా ఒకటే. నేను ఇరాను వేరు, అమెరికా వేరు కాదు. నువ్వు దేనికోసం పోగలాడుతావు? కేవలం నీలో అహంకారం అతనితో ఈ రోజు యుద్ధం చేపిస్తుంది తప్ప నేను గెలవాలి నా అహంకారం తప్ప శరణాగతి లేదు. అలా అహంకారంతో పనిచేస్తున్నాడు, ప్రపంచం మొత్తాన్ని విచ్ఛిన్నం చేస్తున్నాడు, అందరినీ బాధ పెడుతున్నాడు. ఎంత గొప్ప మాట చెప్పారండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే ప్రపంచ శాంతికి రమణ మార్గం తప్ప ఇంకొక దారే లేదనిపిస్తుంది. రెండో మార్గం అయితే మనకెక్కడ కనిపించట్లేదు. ఇప్పుడున్న పరిస్థితి, ఈ రోజు ఉన్న స్థితికి రమణ మార్గమే ఉన్న సమస్యలకు పరిష్కార మార్గము. రెండో మార్గమే లేదు. ట్రంప్కైనా అదే మార్గం, ఇరాన్ అధ్యక్షుడికైనా అదే మార్గం, ఇజ్రాయెల్ అధ్యక్షుడికైనా అదే మార్గం. ఈ మార్గంలో కనుక వాడు ఒక్కసారి కనుక ఈ పుస్తకం చదివిన నేనెవరు సెల్ఫ్ ఎంక్వైరీలో కనుక ఒక్క నిమిషం ట్రంప్ కూర్చొని సెల్ఫ్ ఎంక్వైరీ, నేనెవరో, నేను ఏం చేస్తున్నాను, అసలు నేను ఎవరో కనుక ప్రశ్న చేసుకుంటే ప్రపంచం అంతా శాంతిగా ఉంది. ఎన్ని రోజులు ఆధిపత్యం చేస్తాం మనం? అసలు ఎంతకాలం ఉంటారు? మొన్న ఎక్కడో చదివారు, నాకు భలే అనిపించింది. నలుగురు వృద్ధులు అంటే రేపో మాపో వెళ్లే ఒక నలుగురు యుద్ధుల వల్ల భవిష్యత్తు యువత అంతా నాశనం అయ్యే పరిస్థితికి తెస్తున్నారు వాళ్ళ ఆధిపత్య పోరు కోసం ఆ దేశ అధ్యక్షులు అని చెప్పి. 100% మేడం, మీరు అన్న దాంట్లో 100% నిజం ఉంది. నిజంగా వాళ్ళు ఒక 10 సంవత్సరాల లోపే వాళ్ళ అస్తమయం అయ్యేవాళ్ళు. ఇప్పుడే పుడుతున్నటువంటి 170 మందిని ఒక స్కూల్ మీద మిసైల్ వేసి చంపేశారు. అది ఎంత దురదృష్టకరమైన సంఘటన. ఈ రమణతత్వాన్ని అప్లై చేసుకోమని ఆయన ఒక్కరోజు భోజనం చేయడు. ఈ విషయం తెలిస్తే రమణతత్వం కానీ అద్వైతం కానీ మన భారతీయ తత్వం ఉన్నటువంటి అద్వైతాన్ని కానీ రమణతత్వాన్ని కనుక ఆయన తెలుసుకుంటే ఒక్కరోజు భోజనం చేయడు. ప్రపంచం మొత్తం మోకరిల్లి క్షమాపణ కోరుకునేటువంటి స్థితి వస్తుంది. ఆయనకి ఇంకా జ్ఞానం రాలేదు. నిజంగా మొదటి నుంచి ప్రపంచ శాంతిని కోరుకొని అంటే అందరూ జనులు సుఖంగా ఉండాలనే ఒక ఆశీర్వచనం కూడా మన ధర్మంలో మాత్రమే. సర్వజన సుఖినో భవంతు అనేది మన వసుదైవ కుటుంబం అనేటువంటి సిద్ధాంతం మన దగ్గర నుంచే వచ్చింది. మనలో ఉన్నటువంటి అద్వైతం మనం బాగా వంట పట్టించుకున్నాం. మనం ఇప్పుడున్న తరం పట్టించుకోలేకపోతుంది. వాకులం ఈ మతం సమాజంలో ఈ రోజు నిట్ట నిలున్న ప్రజాస్వామ్య మనుగడకే ప్రమాదం ఏర్పడే స్థితి వచ్చింది. కులాలుగా మతాలుగా విడిపోతున్నారు. నేను ఒక్కటే ప్రశ్న అడుగుతున్నా, ఈ కులాలు మతాలు విడగొట్టేటువంటి రాజకీయ నాయకులు కూడా నేను ఒకే ప్రశ్న అడుగుతున్నా. అయ్యా, మీ పబ్బం గడపడం కోసం సమాజాన్ని విచ్ఛిన్నం చేస్తున్నారు కదా, వీళ్ళ పోటీలు పెడుతున్నారు కదా. ఈ పోటీలు పెరిగిన తర్వాత, ఈ విచ్ఛిన్నం అయిన తర్వాత, ఈ సమాజం విచ్ఛిన్నం అయిపోతే, మనకున్నటువంటి ప్రజాస్వామ్యం మనుగడకే కష్టం అయిపోతే రేపొద్దున మీ స్థానం ఎక్కడ ఉంటుంది? మీ మీద ఈ ప్రజలందరూ తిరుగుబాటు చేస్తారు. మీ కులాన్ని మతాన్ని విడగొట్టొద్దు. అందుకే అద్వైతం కానీ రమణతత్వం కానీ పెట్టుకుంటే కులం అనే ప్రసక్తి లేదు మన మధ్య. ఎందుకు? దేహభావనే లేదు. మీరు నేను ఒకటే, ఆయనతో పాములు దగ్గర నుంచి పక్షులు జంతువులు అన్ని ఆయనతో సావాసం చేసి కూర్చున్నాయి. ఎందుకు? మనలో ఉన్నటువంటి దాన్ని ఏమంటే లాలిత్యం,
మనలో ఉన్నటువంటి స్థిరమైన మనస్సు ఉంటే ప్రకృతి ఆటోమేటిక్ గా సహకరించడానికి ఎప్పుడు వెనకాడదు. ఈ రాజకీయ నాయకులు అందరూ మారాల్సిన అవసరం ఉంది. రమణతత్వానికి రాజకీయ నాయకులు అందరూ రమణతత్వానికి రావాలి. అందరూ రమణతత్వాన్ని నేర్చుకోవాలి. రాజకీయ నాయకులు అందరికీ అద్వైతం నేర్పాలి. ముఖ్యంగా ఈ రెండు విషయాలు శాసనసభలో అందరి ద్వారా ఒక వేరొని కూర్చోబెట్టి రెండు విషయాల మీద వాళ్ళకి నేర్పాలి. ఈ సమాజం మనది, మనది అంటే మనం ఇక్కడ ఉన్నటువంటి చైతన్యం అంతా మనమే. రాజకీయ నాయకుడు వాడు నాయకుడు అనుకుంటున్నాడు, నేను ఒక 2-5 సంవత్సరాలు నేను ప్రజలను మోసం చేసి వేల కోట్లు సంపాదించుకుంటున్నా, వీళ్ళు కాదనుకుని నువ్వు సంపాదించుకొని ఎక్కడికి వెళ్తావు? నువ్వు అంతిమంగా నీ లక్ష్యం ఏంటి? నువ్వు అదే భూమిలోకి వెళ్తావు. ఈ సామాన్యుడు ఏ భూమిలోకి వెళ్తావు, నువ్వు అదే పోతావు. నువ్వు లక్ష్యాన్ని నువ్వు చూసుకో. నువ్వు లాస్ట్కి వచ్చే లక్ష్యం నీకు 6 అడుగుల భూమి. 6 అడుగుల భూమి నీకైనప్పుడు ఈ 6 అడుగుల కోసం ఇంత తాపత్రయం ఎందుకు? నువ్వు స్థిరస్థాయిగా నిలబడు. రమణుల గురించి ఈ రోజు మనం ఎందుకు చెప్పుకుంటున్నాం? ఆ స్థిరస్థాయిగా నువ్వు నిలబడే ప్రయత్నం చేయి.